वेख वेख चलदे ने ब्रांड तू निरी फैशन कुड़िए హే దిగి దిగి తక్ తక్ దిగి దిగి తక్ తక్ దిగి దిగి తక్ తక్ తా మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాఫ్ కొంత ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చెల్తా. అసలు ఈ పాట ఎంతమందికి ఫేవరెట్ చెప్పండి. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ ఈ పాటకి డాన్స్ చేస్తుంటే అసలు కళ్ళు ఆర్పకుండా చూసాం. ఇంకా ఇప్పటికీ ఈ పాట మనందరి నోళ్ళలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పాట ఎందుకంటే పాటలో లిరిక్స్ చూడండి, అదే ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. మళ్ళీ సినిమా ప్రపంచంలో ఫ్యాషన్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒకప్పుడు చాలా సాధారణంగా కనిపించిన వస్తువులు ఇప్పుడు స్టైల్ గా మారిపోతాయి. అలాగే ఒకప్పుడు అసాధారణంగా అనిపించిన విషయాలు కూడా కొద్ది కాలంలో ట్రెండ్ గా మారిపోతాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఫ్యాషన్ విషయంలో తరచూ కొత్త ప్రయోగాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ ట్రెండ్లు చూసిన వారిని ఆశ్చర్యపరుస్తాయి కూడా. ప్రస్తుతం అలాంటి ఒక ఫ్యాషన్ ట్రెండ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అదే చిరిగిన దుస్తులు, చిరిగిన షూల ఫ్యాషన్. ఇప్పటి వరకు చిరిగిన జీన్స్ అంటే చాలా మందికి కొత్త విషయం కాదు. యువతలో చాలా కాలంగా రిప్డ్ జీన్స్ ఒక పెద్ద ట్రెండ్ గా ఉంది. జీన్స్ కాస్త చిరిగినట్టు కనిపిస్తే అది స్టైలిష్ గా ఉందని భావించే ట్రెండ్ కూడా చాలా కాలంగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఆ ఫ్యాషన్ మరింత ముందుకు వెళ్లినట్టు కనిపిస్తుంది. జీన్స్ మాత్రమే కాదు, ఇప్పుడు బూట్లు, కోట్లు కూడా ఉద్దేశపూర్వకంగా చిరిగినట్టుగా డిజైన్ చేసి ధరించడం కొత్త ట్రెండ్ గా మారింది. ఇటీవల బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ధరించిన ఒక బూట్ల జత సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు సల్మాన్ ఖాన్ ఖరీదైన కారులో నుండి దిగుతూ కనిపించారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఆయన బూట్లు. అవి కాస్త చిరిగినట్టుగా కనిపించాయి. మొదట ఈ బూట్లు చూసిన చాలా మంది అభిమానులు, సోషల్ మీడియా యూజర్లు ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంత పెద్ద స్టార్ అయిన సల్మాన్ ఖాన్ ఇలా చిరిగిన బూట్లు ఎందుకు వేసుకున్నారని ఆశ్చర్యపోయారు. కొంతమంది అయితే బూట్లు పాడైపోయిన విషయం ఆయనకు తెలియకపోయి ఉండొచ్చని కూడా అనుకున్నారు. ఎందుకంటే సాధారణంగా పెద్ద స్టార్లు ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగా రెడీ అవుతారు. అలాంటి వారు చిరిగిన బూట్లతో బయటకు రావడం చాలా మందికి అర్థం కాలేదు. కానీ కొద్దిసేపటికి అసలు విషయం బయటకు వచ్చింది. ఆ బూట్లు నిజంగా పాడైపోయినవి కావు. అవి అలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్యాషన్ షూలని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బూట్లు ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ బలెన్సియాగా తయారు చేసిన ప్రత్యేక మోడల్ అని తెలిసింది. ఈ లెదర్ కౌబాయ్ స్టైల్ షూలు ఉద్దేశపూర్వకంగా చిరిగినట్టుగా కనిపించేలా డిజైన్ చేశారు. అంటే బూట్లు పాడైపోయినట్టు కనిపించినా అది అసలు డిజైన్లో భాగమే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బూట్ల ధర ఈ షూలు దాదాపు ₹150,000 వరకు ఉంటాయని సమాచారం. చిరిగినట్టు కనిపించే బూట్లకు ఇంత భారీ ధర ఉందని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇప్పటి ఫ్యాషన్ ప్రపంచంలో ఇలాంటి ప్రయోగాలు సాధారణమైపోయాయి. కొన్నిసార్లు చాలా సింపుల్ గా కనిపించే వస్తువులు కూడా డిజైనర్ బ్రాండ్ల వల్ల చాలా ఖరీదైనవిగా మారిపోతాయి. ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్లు కొత్త స్టైళ్లను పరిచయం చేయడం ద్వారా ట్రెండ్లను సృష్టిస్తూ ఉంటాయి. ఆ ట్రెండ్లను సెలబ్రిటీలు ఫాలో అవుతారు. తర్వాత అభిమానులు కూడా వాటిని అనుసరించడం ప్రారంభిస్తారు. ఇక మరో బాలీవుడ్ స్టార్ కూడా ఇదే తరహా ఫ్యాషన్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆయన ఎవరో కాదు, అక్షయ్ కుమార్. ఇటీవల తన కొత్త సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్ వేసుకున్న దుస్తులు కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ ఈవెంట్కి వచ్చినప్పుడు ఆయన ధరించిన కోటు చాలా విచిత్రంగా కనిపించింది. కోటు మొత్తం చీలికలతో, పేలికలతో ఉన్నట్టుగా కనిపించింది. సాధారణంగా చూస్తే అది పాతబడిపోయినట్టు అనిపిస్తుంది. ఒకవేళ ఎవరికైనా అది కనిపిస్తే ఎలుకలు కొరికేసినట్టుగా ఉందని కూడా అనిపించవచ్చు. కానీ అది కూడా ఒక ప్రత్యేకమైన ఫ్యాషన్ డిజైన్ అని తర్వాత తెలిసింది. ఆ కోటును తయారు చేయడానికి డిజైనర్ల బృందం ప్రత్యేకంగా పనిచేసిందట. కోటు అలా చిరిగినట్టుగా కనిపించడానికి దాదాపు 36 గంటల పాటు కష్టపడ్డారని సమాచారం. అంటే సాధారణంగా చక్కగా కుట్టిన కోటును ధరించడం కంటే అలా చీలికలు ఉన్నట్టుగా కనిపించేలా తయారు చేయడం కోసం మరింత సమయం, శ్రమ పెట్టారు. ఇదే ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్ గా మారింది. ఫ్యాషన్ అనేది చాలా విచిత్రమైన రంగమని చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు పాడైపోయినట్టు కనిపించే దుస్తులను వేసుకోవడం అనేది అసలు ఊహించని విషయం. కానీ ఇప్పుడు అదే స్టైల్ గా మారిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఇలా కొత్త ప్రయోగాలు చేయడం వల్ల అవి వెంటనే ట్రెండ్లుగా మారిపోతాయి. అయితే ఈ ఫ్యాషన్ పై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దీనిని సృజనాత్మకత ప్రయోగంగా చూస్తున్నారు. ఫ్యాషన్ అంటే కొత్తగా ఆలోచించడం, భిన్నంగా కనిపించడం అని వారు చెబుతున్నారు. మరోవైపు కొంతమంది మాత్రం దీనిపై విమర్శలు చేస్తున్నారు. చిరిగినట్టుగా కనిపించే దుస్తులకు లక్షల రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు అవసరమని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఫ్యాషన్ ప్రపంచంలో ఇలాంటి కొత్త ట్రెండ్లు వస్తూనే ఉంటాయి.
వాటిలో కొన్ని కొద్ది రోజులకే మాయమైపోతాయి, మరికొన్ని మాత్రం చాలా కాలం కొనసాగుతాయి. ప్రస్తుతం చిరిగిన జీన్స్ నుండి చిరిగిన బూట్లు, చిరిగిన కోట్లు వరకు విస్తరించిన ఈ ఫ్యాషన్ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు: సెలబ్రిటీలు చేసే ప్రతి చిన్న ఫ్యాషన్ ప్రయోగం కూడా వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారుతుంది. అయితే మన టాలీవుడ్ లో మాత్రం రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఇదే టైప్ లో ఫ్యాషన్ చూపించారు.